ప్రస్తుతం మన విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉడాన్ యాత్రి కెఫేని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మరి దీనికి పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్స్ అందరి సమక్షంలో, ప్రయాణికుల సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉడాన్ యాత్రి కెఫే అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉడాన్ పథకం పెట్టి దేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్లో ఏ రకంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొని వచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉడాన్ యాత్రి కెఫే పెట్టడం జరిగింది. నేను మినిస్టర్ అయినటువంటి సందర్భంలో చూశాను. గత 10 సంవత్సరాలుగా మోదీ గారి తాలూకా నిర్ణయాల వల్ల 74 ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే సుమారు 160 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. ఈ 160 ఎయిర్పోర్ట్ల వల్ల అవ్వడం వల్ల ఏం జరిగిందనంటే చిన్న చిన్న పట్టణాలకు కూడా మనం ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వగలిగాం. ఆ చిన్న పట్టణాల నుంచి సామాన్య వ్యక్తులు, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, లోవర్ ఇన్కమ్ వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఈరోజు ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్ చేసుకుంటూ వాళ్ళు కూడా కన్వీనియంట్గా ఎయిర్పోర్ట్స్ని యూజ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ఫీడ్బ్యాక్ కోసం మేము టచ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, టెర్మినల్స్లో ముఖ్యంగా మేము ఒక టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా ఆ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది. గతంలో అయితే కేవలం ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా డబ్బున్న వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు వినియోగించుకునేవారు. కానీ ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత సామాన్యులు కూడా ట్రావెల్ చేస్తున్నాం, మాకు కూడా కొన్ని సౌకర్యాలు కావాలనంటే నేను మినిస్టర్ అయిన తర్వాత దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉడాన్ యాత్రి కెఫేని మేము డిజైన్ చేయడం జరిగింది. మొట్టమొదటిది డిసెంబర్ 2024లో కోల్కతాలో 100 ఇయర్స్ అయితే ఆ ఎయిర్పోర్ట్కి అక్కడ మేము ప్రారంభించాం. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది. ఇది చాలా బాగుందన్నది. ఎందుకనంటే 10 రూపాయలకి వాటర్ బాటిల్, 10 రూపాయలకి టీ, 20 రూపాయలకి కాఫీ, అలాగే 20 రూపాయలకి ఒక స్వీట్, 20 రూపాయలకి ఒక సమోసా. నేను ఈ రేట్స్ చెప్తుంటే కొంతమంది బహుశా మీ వీడియో చూసిన తర్వాత కూడా అనుకుంటారు ఇది రైల్వే స్టేషన్లో ప్రైస్ లేవని. రైల్వే స్టేషన్లో కూడా నాకు తెలిసి ఇంత చీప్గా ఏవి దొరకవేమో. కానీ ఎయిర్పోర్ట్స్లో ఈరోజు దేశం మారింది, దేశంలో ఉన్నటువంటి యాస్పిరేషన్స్ మారాయి. ఎయిర్పోర్ట్లు కూడా దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది జనాభా వాడుకుంటున్నారు. వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క ఉడాన్ యాత్రి కెఫే పెట్టడం జరిగింది. నేను విజయవాడలో కూడా చూశాను, చాలామంది గతంలో కూడా నేను వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆసక్తిగా నాకు అడిగేవారు, ఇక్కడ కూడా పెట్టండి, మాకు కూడా ఉపయోగపడుతుందని. వాళ్ళకు అనుగుణంగా ఈరోజు దసరా సమయంలో ఇంత మంచి కార్యక్రమం విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి తాలూకు ఆశీస్సులతో జరగడం అనేది ఒక శుభసూచకంగా భావిస్తున్నాను. దీనితో పాటు మనకి ఇక్కడ కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా ఓపెనింగ్కి సిద్ధమవుతుంది. మరొక 2-3 నెలల్లో దాని పనులు కూడా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నాం. మేము వచ్చినప్పటికీ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ అప్పటికే 4 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంత అయిందనంటే 40% వరకు అయింది. మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ దగ్గర కూడా ఇబ్బందులు ఉంటే పుష్ చేసాం. ఈ గత 15 నెలలుగా పుష్ చేసిన తర్వాత మరొక 40% చేసి 80% వరకు తీసుకొని వచ్చాం. ఇంటీరియర్ పనులు అవన్నీ కూడా ఉన్నాయి. డే అండ్ నైట్ కూడా వర్కర్స్ని పెట్టి ఇప్పుడు కూడా సుమారు 500 నుంచి 600 వర్కర్స్ మన విజయవాడ న్యూ టెర్మినల్ బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ కోసం పెట్టి అది శరవేగంగా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి ఆ యొక్క టెర్మినల్ మీద కూడా పెట్టున్నారు. అలాగే మనం చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఏదో ఒక రకంగా అభివృద్ధి చేస్తున్నాం. మా ఉత్తరాంధ్రలో కొత్తగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం. అలాగే మన రాజమండ్రిలో కొత్త టెర్మినల్ బిల్డింగ్, విజయవాడలో కొత్త టెర్మినల్ బిల్డింగ్, కడపలో కొత్త టెర్మినల్ బిల్డింగ్, అలాగే తిరుపతిలో కూడా కొన్ని చేంజెస్ చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అనుగుణంగా ఆ ఎయిర్పోర్ట్ను కూడా సిద్ధం చేయాలని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం. సో కొత్త ఎయిర్పోర్ట్లు కూడా మనం తీసుకుంటే శ్రీకాకుళం, అలాగే దగదర్తి మన నెల్లూరులో, అలాగే కుప్పం, ఈ 3 ఎయిర్పోర్ట్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్లో ఏదైతే అమరావతి ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలని ఉందో అలాంటి అమరావతిలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. సో ఫస్ట్ ఫేజ్ కింద ఈ 4 ఎయిర్పోర్ట్స్ను కూడా మనం ముందుకు నడిపించాలని ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను కూడా ఎంతో ఆసక్తితో ఈ అన్నిటి మీద కూడా ప్రయత్నం చేస్తున్నాం. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి ఒక్కరికి కూడా సివిల్ ఏవియేషన్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ అందుబాటులో ఉండే విధంగా చేయాలన్నది నా తాలూకా సంకల్పం. దానికి ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మరొక పక్కన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చి గైడెన్స్ ఇచ్చి మాకు ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉడాన్ యాత్రి కెఫే ఏదైతే విజయవాడ ఎయిర్పోర్ట్లో ఈరోజు లాంచ్ చేశామో దీన్ని పబ్లిక్ ముఖ్యంగా ప్యాసింజర్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మా తరపున ఎంత పవిత్రంగా ఈ యొక్క కార్యక్రమం చేశామో రేపు కూడా ఈ ఇచ్చే టీలో కానీ కాఫీలో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కూడా పక్కాగా అవన్నీ కూడా చేస్తూ సిద్ధం చేస్తూ మరి ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఈ క్యాఫే నడిపిస్తుంది.